బంగారం స్వరూపంలో ఉండే మహాలక్ష్మి కటాక్షం అందరి ఇంట్లో నిండాలి. లలిత వారి లక్ష్మి కటాక్ష దీపావళి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. మేము మా ఫ్యామిలీ పర్చేస్ చేసాం. చాలా హ్యాపీగా ఉంది. కంపేర్ టు అదర్ షోరూమ్స్ అనేది ఇక్కడ కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. మాకు డిజైన్స్ అనేవి బాగున్నాయి. అవునండి, మా ఫ్యామిలీ అంతా ఇక్కడ ఆయన ఎందుకంటే మా బెదరాన్ వాళ్ళందరూ ఆయన ఫ్రెండ్స్ నెల్లూరు. ఎవరైనా రావాలని ఉంటే లలితా జ్యువెలర్లో వచ్చి పర్చేస్ చేయండి, మీకు ఫుల్ సాటిస్ఫై అవుతారు. చాలా బాగుందండి, చాలా సంతోషంగా కూడా ఉంది. మేము ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాము. అవును, లలితా జ్యువెలరీకి ఇప్పటి వరకు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చాము. చిన్న పాపకి తీసుకున్నాము చైను, నాకు ఒక చైన్, అవి తీసుకున్నాము. బెస్టేనండి, బయట కంటే కూడా బెస్ట్. అంటే కలెక్షన్స్ అన్ని చూసారా? అన్ని చూసాం. అంటే సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, సిల్వర్, గోల్డ్ చైన్స్ వరకు వెళ్ళాము అంతే. ఇంకా పైన ఫ్లోర్కి మేము వెళ్ళలేదు, అంతవరకు మాత్రం బెస్ట్ అనిపించింది. మీరు 1% డిస్కౌంట్ కూడా అన్నారు కదా, అందుకోసమే వచ్చారా? అదే కాదు, అంటే చూద్దాము ఎలా ఉంది, అసలు మనకు దగ్గరలో ఓపెన్ అయింది కదా, చూద్దాము ఎలా ఉంటుందో అని వచ్చాము. ఇంకా వచ్చాం కదా, ఎలాగో డిస్కౌంట్ ఉంది, దానికి తోడు తీసుకుందాం ఉద్దేశంతోనే వచ్చానండి, కాబట్టి తీసేసుకున్నాం. బాగుందండి, చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా కంపల్సరీ ఇక్కడికే వస్తామండి. ఎందుకని అంత బాగా నచ్చింది? బాగుందండి, పర్సంటేజ్ అయినా ఏదైనా సరే బాగుంది, నచ్చింది. ఇక్కడ ఉన్న అందరూ కూడా స్టాఫ్ బాగా రిసీవ్ చేసుకున్నారు. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్స్. లలితా జ్యువెలర్స్ వాళ్ళు ఇక్కడ ఫస్ట్ టైం జ్యువెలరీ షాప్ స్టార్ట్ చేయడం, అంతేకాకుండా ఇక్కడ వాల్యూ అడిషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయని విన్నాను. సో ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు బై ద ప్రోడక్ట్స్. థ్యాంక్ యూ. హలో అండి. హలో. అవును, మన మధ్యతరగతి వాళ్ళు బయట కొనలేనంత ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇక్కడ బాగా కొనవచ్చు, అందరూ రావచ్చు, చూడవచ్చు. గోల్డ్ కానీ వెండి కానీ అన్నీ చాలా బాగున్నాయి, అందరు కొనవచ్చు. మనకు అందుబాటులో ఉండే రకంగా ఇక్కడ ధరలు ఉన్నాయి, అందరు కొనవచ్చు. తక్కువ ధరలోనే ఉన్నాయి అన్నీ, అందరు వచ్చి సేల్ చేయండి, అందరు కొనండి. మరి మీరు అన్ని కలెక్షన్స్ చూసారా? సిల్వర్, గోల్డ్ అన్ని కలెక్షన్స్ అన్నీ చూశాను. అవి ఫోటో ఫ్రేమ్స్ కానీ అవి కానీ ఏమైనా కానీ అన్నీ సూపర్ ఎక్సలెంట్, మారలెస్. అస్సలు అయితే చాలా బాగున్నాయి. డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటూ ఉంటారు కదా, నిజమే, ఆ మాట అక్షరాల కరెక్టే. డబ్బులు ఊరికి నిజం ఎవరికి రావు, ఊరికినే ఎవరికి రావు. అందువల్లనే మన కోసమే అందుబాటులో ఇలాంటిది నెల్లూరులో ఒకటి సృష్టించారంటే మనకి అదృష్టం. అసలు మధ్యతరగతి వాళ్ళకి చాలా అదృష్టం. అందరూ కొనండి, అందరు కొని ఆనందించండి. అందువల్ల మనకి ఇంకా చాలా ఆనందంగా ఉంది. అది డిస్కౌంట్లు అన్ని సేల్స్లు పెట్టినందుకు, తక్కువ ధరలు, 1 గ్రామ్ గోల్డ్ అలాంటివి దానికి రేట్లు తగ్గించినందుకు, 10 రోజులు ఆఫర్ ఇచ్చినందుకు చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. అసలు చెప్పలేనంత సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అందువల్ల మనము కొత్త ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీళ్ళ దగ్గర నుంచి, ఎందుకంటే మనం వినడమే కానీ ఓనర్ నుంచి. రెండోది ఒక స్లోగన్ ఒకటి ఉంది, డబ్బులు ఎవరికి ఊరికే రావు, డబ్బులు ఊరికే రావు, అందుకని మీరు మా దగ్గరకు వచ్చి ఒకసారి వచ్చి వెళ్ళండి అన్నారు. అది మనం ఇప్పుడు వచ్చి చూసి అతను చెప్పేది ఎంతవరకు నిజము, అది నిజం ఉందా లేదా అనేది కూడా మనం మన ప్రజలు, నెల్లూరు ప్రజలు తెలుసుకోవచ్చు. సార్, మీరు ఇప్పుడు ఒకసారి వచ్చి చూసి వెళ్ళాలి, ఆయన చెప్పేది నిజమా అబద్ధమా అన్నారు. సో మీరు వచ్చారు, ఎప్పుడు వచ్చారు సార్ మీరు ఇక్కడికి? నేను జస్ట్ నవ్వే మేడం వచ్చింది. కానీ నేను అనేది ఏంటంటే నేను ఒక్కడే కాదు, ప్రజలందరికీ ఇది ఒక అవకాశం. ఓకే సార్, ప్రజలందరికీ ఒక అవకాశం. అండ్ మీరు అన్నారు కాబట్టి మీరు ఒకసారి ఇక్కడ ఉన్న కలెక్షన్ అండ్ రేట్ అండ్ 1% డిస్కౌంట్ కూడా ఇచ్చారు, దాన్ని బట్టి మీరు చూసి ఎలా ఉందో మీరే చెప్పాలి. షూర్ మేడం, షూర్ చెప్తాం. కాకపోతే ఇప్పుడు కాదు, కొంచెం దీన్ని థింక్ చేయాలి కదా మనం. థింక్ చేసిన తర్వాత నేను ఖచ్చితంగా చెప్తాను. అందులో కలెక్షన్స్ అన్నా చూసారా మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నవి? చూస్తాం. అది అందుకనే వచ్చాను. ఈ కలెక్షన్స్ మోడల్స్ ఏమైనా డిఫరెంట్గా ఉన్నాయా, లేదా వేరే ఇంతకుముందు మనం చూసాం కదా సేమే ఉన్నాయా, లేదంటే వెరైటీలు ఏమైనా ఉన్నాయా, కొద్దిగా మనకు తెలిస్తే తర్వాత ఆయన చెప్పినట్టుగా ఆయన తెప్పించిన దాంట్లో ఎంతవరకు నిజమో కూడా మనం గ్రహించవచ్చు. అంటే నేను కొంతమందితో ఇప్పుడు మాట్లాడినప్పుడు నాతో ఏం చెప్పారంటే, ఏమైనా పెళ్ళిళ్ళకి పెద్ద ఫంక్షన్స్కి ఉన్నప్పుడు నేను ఎక్కువ గోల్డ్ కొనాలంటే అలాంటి ఏంటి సిమిలర్ చాలా ఉన్నాయి, అలా కాదు. కానీ అతను చెప్పిన దాంట్లో ఎంతవరకు అనేది మనకు తెలుస్తుంది. కానీ కంపేర్ టు వాటికంటే కూడా ఇక్కడ వెరైటీస్ ఉన్నాయా లేదా అనేది మనకు తెలుస్తుంది.
రెండవది వచ్చి వాటితో పోలిస్తే క్వాలిటీ ఎంతవరకు ఉంది, క్వాలిటీ కూడా మనకు తెలుసుకోవచ్చు గోల్డ్లో అది ఉంది అనేది మన వాళ్ళకి ప్రజలకు ఒక అవకాశం ఇది. దాన్ని బట్టి మనం తెలుసుకోవాలంటే కొంత టైం కూడా అవసరం అవుతుంది. ఇప్పుడు ఇమీడియట్గా మనం చెప్పలేము దీని గురించి.